నమస్తే ఫ్రెండ్స్. తలపతి విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా జననాయక. విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. అసలు మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఏంటి, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. జననాయకన్ సినిమా సెన్సార్ కోసం వెళ్ళినప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. గతంలో ఒక సింగిల్ జడ్జిమెంట్ ఈ సినిమాకి వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. ఇది విజయ్ ఫ్యాన్స్ కి పెద్ద ఊరటనిచ్చింది. కానీ సెన్సార్ బోర్డు దీనిపై మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసింది. తమ వాదనలు వినకుండానే తీర్పు ఇచ్చారని వారు వాదించారు. తాజాగా మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన పాత ఆదేశాలను కోర్టు రద్దు చేసింది. అంటే వెంటనే సర్టిఫికేట్ ఇవ్వాలి అన్న ఆర్డర్ ఇప్పుడు పనిచేయదు. కోర్టు ఏమని చెప్పింది అంటే సెన్సార్ బోర్డుకి తమ వాదనలు వినిపించే పూర్తి అవకాశం ఇవ్వాలి. కేవలం మేకర్స్ వాదనలు విని సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పడం సరైన పద్ధతి కాదు. ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించమని సింగిల్ జడ్జి బెంచ్ కే పంపింది. అసలు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు ఏంటి? నివేదికల ప్రకారం సినిమాలో కొన్ని సీన్లు ఆర్మ్డ్ ఫోర్సెస్ ను తక్కువ చేసి చూపేలా ఉన్నాయని, అలాగే కొన్ని మతపరమైన అంశాలు వివాదాస్పదంగా ఉండొచ్చని బోర్డు భావిస్తుంది. దీనిపై క్లారిటీ వచ్చేంత వరకు సర్టిఫికేట్ ఇవ్వడం కష్టమని వారు చెప్తున్నారు. అటు మేకర్స్ మాత్రం తాము ఇప్పటికే సూచించిన మార్పులన్నీ చేశామని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు మరిన్ని న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ లీగల్ బ్యాటిల్ ముగిస్తే తప్ప తలపతిని వెండి తెరపై చూడటం సాధ్యం కాదు. మరి ఈ వివాదంపై మీరేమనుకుంటున్నారు? ఇది రాజకీయం అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.